హలో గాయస్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. ఇప్పుడే ప్రసన్నవదనం అనే మూవీ అయితే చూడటం జరిగింది భయ్య. ఈ మూవీ 2 hours 40 minutes రన్ టైంతో ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చింది భయ్య. అంటే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉందన్నమాట. నేను ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ ఏడా చూడలేదు. అంటే హీరోకు ఉన్న డిసార్డర్ అనేది చాలా కొత్తగా ఉంది. చాలా ఎంగేజింగ్గా కూడా ఉంది భయ్య మూవీ. ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎక్కడైతే కామెడీ సీన్స్ పెట్టాలో అక్కడే పెట్టి తనకున్న లోపాన్ని డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. ఆ లోపాన్ని అధిగమించి హీరో ముందుకు ఎలా సాగాడు, ఇంకా ఏమేం చేసిన అనేది కూడా మూవీలో అయితే చాలా క్లియర్గా చూపించాడు. నాకైతే మూవీ చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో సాంగ్స్ అంతగా ఏం లేవు, కానీ సుహాస్ గారు యాక్టింగ్ చంపేశారు పోయి యాజ్ యూజువల్. ఎలా అయితే అతను ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అంత న్యాచురల్గా చేసి అందరి చేత అప్రిషియేషన్ పొందుతాడు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా అనిపించింది నాకైతే. నాకు ఈ సినిమాలో అనుకుంటా లిప్ కిస్ సీన్ గురించి కూడా ఎక్కడో ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు అనిపించింది. పెద్దగా ఏం లేదు లిప్ కిస్, కానీ ఎందుకో అది పనిగా వాళ్ళు పర్టికులర్ పాయింట్ అవుట్ చేసి అంత పనిగా చెప్పారు. కానీ ఈ సినిమాలో ఎక్కడైతే లిప్ కిస్ వస్తుందో అదైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కిస్ కోసం కాదు, ఆ కిస్ వచ్చే సినారియో సీన్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగా చూపిస్తారు అన్నమాట డైరెక్టరు. అక్కడ మ్యాండేటరీ కిస్ సీన్ అయితే పడాల్సిందే. ఎందుకంటే మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది అంత పర్టికులర్గా ఎందుకు ఆడ పడాల్సిందని చెప్తున్నాను అనేది. కామెడీ అయితే ఇంకా హర్ష గారు సుహాస్ గారి మధ్య వచ్చే కామెడీ కొంచెం బాగుంటుంది. అంతే భయ, ఇంకేముంటుంది మూవీ గురించి చెప్పడానికి. చూడడానికి వల్ల అయితే అందరూ చూడొచ్చు. ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది, కన్ఫర్మ్ చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. కానీ మూవీ థియేటర్స్లో ఎందుకు ఆడలేదో ఏమో నాకైతే రీజన్ తెలియదు. కానీ అంటే సరిగ్గా ప్రమోషన్స్ చేసుకున్నట్లేదు అనిపిస్తుంది నాకైతే. సరిగ్గా ప్రమోషన్ చేసుకుంటే బాగానే ఆడుంటుందేమో. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎగ్జిక్యూషన్ కొత్తగా ఉంది, ఎంగేజింగ్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో ఎందుకో ఫెయిల్ అయింది. హీరోయిన్ ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుంది అనిపించింది. యాక్టింగ్ పర్లేదు, కానీ కొంచెం హీరోయిన్ బాగుని ఉంటే పర్లేదు అని అనిపించి ఉంటుందేమో. పర్లేదు, చూడొచ్చు. ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది.